ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడత 20 కోట్ల 19 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేసిన 2019 మంది ఖాతాల్లో ₹1,00,000 చొప్పున జమ చేసినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 12 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులు అందజేశారు. పైలట్ ప్రాజెక్టుగా స్థలం ఉన్న 70,122 మందికి ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో 13,500 మంది నిర్మాణాలు ప్రారంభించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మొదటి విడతగా ₹1,00,000, గోడలు నిర్మించాక ₹1,25,000, స్లాబ్ పూర్తయ్యాక ₹1,75,000, ఇళ్లు పూర్తయిన తర్వాత మిగిలిన ₹1,00,000 ఇస్తారు. నిర్మాణం దశలు పూర్తయ్యాక అధికారుల కోసం ఎదురు చూడకుండా లబ్ధిదారులే ఫోటో తీసి మొబైల్ యాప్లో అప్లోడ్ చేసినా డబ్బులు ఖాతాలో జమ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆటంకం లేకుండా నిధులు విడుదల చేస్తామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా 4 విడతల్లో లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతం చేసి అధికారులకు ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం ఉండేలా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు మంత్రి వెల్లడించారు.